రెడ్డిగా శ్రీకాకుళం జిల్లాలో జేసీబీ సోదాలైతే కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ ఏపీ పిఏ నివాసాల్లో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పిఏగా పనిచేసిన మురళి నివాసాల్లో కూడా తనిఖీలైతే చేపట్టారు. మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులైతే జరుపుతున్నారు. కోటిబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటుగా లింగనాయుడుపేట, విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం 5 గంటలకు వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ సోదాలైతే కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పిఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలైతే చేపట్టారు. మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులైతే జరుపుతున్నారు. కోటబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటుగా లింగనాయుడుపేట, విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం 5 గంటలకు వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ సోదాలైతే కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పిఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలైతే చేపట్టారు. ఇక మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నారు. ఇక కోటిబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటుగా లింగనాయుడుపేట, విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం 5 గంటలకు వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగభూషణ్ అందిస్తారు. నాగభూషణ్, చెప్పండి. విశాఖలో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంజా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ దాడులు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మల మండలం, దంతా, లింగాలపాడు, ఇలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే గతంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా ఉన్నటువంటి మురళి అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి అభియోగంతో ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఇసుక ఈ విధంగా ఉన్నటువంటి ఇసుకని అక్రమంగా తరలించి అందులో ఎక్కువగా ముడుపులు ముట్టినట్టుగా అభియోగాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారంలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మురళి ఇంటిపై సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఎక్కడికక్కడ ఈ సమాచారాన్ని సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ పూర్తి వివరాలు అయితే ఈ రోజు సాయంత్రానికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ గతంలో అక్రమాలు జరిగినట్టుగా ఎక్కువగా వాస్తవాలు అయితే వినిపించినటువంటి వార్తలు అయితే గతంలో ఉన్నాయి. గతంలో ఈ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కృష్ణదాస్ పేరు మీద ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినట్లుగా అప్పట్లో మంత్రి కూడా దీన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేనట్టు కూడా అప్పటి వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మురళి ఇంటిపై సోదాలు జరగడం ఇది ఒక విధమైనటువంటి అక్రమాలను వెలికి తీసేటటువంటి పనిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దాడులు జరగడంతో వైకాపాలో ఉన్నటువంటి మంత్రివర్గం ఉన్నటువంటి ఈ పిఎల్ కూడా గతంలో కొన్ని అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సోదాలు అనేటువంటిది కొద్దిగా భయం పుట్టేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమాలను వెలికితీసే పనులు ఏసీబీ దాడులు ఉండడం జిల్లా వాసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. మమత, రైట్, అయితే దీనికి సంబంధించి మరి ఏమైనా కీలక డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా దొరకడం జరిగిందా? ప్రస్తుతానికి కీలక డాక్యుమెంట్లు సేకరించే పనిలో అధికారులు ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు అయితే ఇంకా వెల్లడించే పనిలో అధికారులు లేరు. వివరాలు అడిగేటప్పటికీ పూర్తి స్థాయిలో సాయంత్రానికంతా ఈ అక్రమ ఆస్తులు, డాక్యుమెంట్లు, అక్రమ ఆర్జన ఉన్నటువంటి ఈ లాకర్లో ఉన్నటువంటి నగదు కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఏమైనా ఉంటే పూర్తి స్థాయిలో సమాచారానికి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మమత.
రైట్, థ్యాంక్ యూ నాగభూషణం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.